బైబిల్ కలిగి ఉండడం గొప్ప కాదు, బైబిల్లో ఉన్న మాటల్ని నువ్వు కలిగి నీ జీవితాన్ని కొనసాగించడం అనేది కొంతమంది కదా. మీకు తెలుసా, ఇంకా కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు ఇంతవరకు బైబిల్ కూడా కొనుక్కోలేదు. బైబిలే లేదా, ప్రార్థన అంటే తెలియదు, బైబిల్ అంటే తెలియదు, ఏం తెలియదు, అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళా వాళ్ళు క్రైస్తవులు. నేను ఒక్కసారి ఒక మాట చెప్పి, ఒక బర్రెకి ఒక పిల్ల పుట్టిన తర్వాత ఆ పిల్ల చచ్చిపోతే అక్కడ ఉన్న వ్యాపారి ఏం చేస్తాడు తెలుసా, దాని లోపల ఉన్న ఆ స్కిన్ ఏం చేస్తాడు అంటే మంచిగా దాన్ని ఇచ్చేసి లోపల ఉన్న మాంసం ఏదైతే ఉంటుందో అదంతా కూడా తీసేసి దాని లోపల గడ్డి పెడతాడు. గడ్డి పెట్టి దాన్ని బర్రె ముందు తిప్పుతా ఉంటాడు. అదేమనుకుంటాడు తెలుసా, అరే నా 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 బిడ్డ ఇంకా బతికే ఉన్నది అని చెప్పి ఆ పిచ్చిది ఏం చేస్తుందంటే పాలిస్తామంటారు. అది పాలిస్తా ఉంటది. అది ఏడా ఈ బిడ్డ చచ్చిపోయిందని పాలియకుండా అది బంద్ చేస్తుందేమో అని చెప్పి ఆ వ్యాపారి ఏం చేస్తాడంటే దాని లోపల ఏం చేస్తాడు, మొత్తం ఏం చేస్తాడు, గడ్డి అంతా కుట్టి లోపల దాన్ని కాలి ఒక నమ్మి బొమ్మ ఎట్లనో అట్లా తయారు చేసి దాన్ని అది గంతులు వేస్తున్నట్టు, అది ఇచ్చేస్తున్నట్టు, దానికి అన్నం ఉంటే దాని దూడ ఉన్నట్టు అది ఫీల్ కావాలని చెప్పి అట్లా ఇచ్చేసి అట్లా వ్యాపారం చేస్తా ఉంటాడు. దాదాపుగా క్రైస్తవుల దాంట్లో అట్లనే ఉంది. ఏసై మన కొరకు చచ్చిపోయాడు, ఆయన చూపెట్టుకొని దేవుడు అని చెప్పి ఇది చేసుకుంటా ఫ్రీగా మనం ఏం చేస్తున్నాం తెలుసా, అన్ని అనుభవిస్తున్నాం తప్ప డైరెక్ట్ గా ఆయన వెల చెల్లించిన దానికి మనము ఏం చేస్తున్నాం తెలుసా, ఆనెస్టీగా ఉండట్లేదు, నమ్మకంగా ఉండట్లేదు. అదే జరుగుతుంది అంత.